పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2025వ సంవత్సరం జూన్ 7వ తేదీన సింహరాశిలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం, ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయికను పిశాచ యోగం అంటారు. ఇది 2025 జూలై 28వ తేదీ వరకు ఉంటుంది. ఈ ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? మీనరాశి వారికి 6వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. జనరల్గా 6వ స్థానం అంటే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. ఈ 6వ స్థానంలో అంటే శత్రువులు, రోగాలు, అప్పులు అంటే రుణాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి ప్రధానంగా అంటే పోటీ పరీక్షలకు, పోటీ తత్వానికి సంబంధించినటువంటి స్థానం కూడా. కుజవీక్షణం రాహు మీద కూడా ఉంది. అంటే రాహు మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉన్నాడు. అంటే వ్యయాలు, ఆసుపత్రి ఖర్చులు, విదేశీ ప్రయాణాలు ఇట్లాంటివి కూడా మీకు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 6వ స్థానంలో కుజరాహు గ్రహాల యొక్క కలయిక, ఇక్కడ 6వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం తీవ్రతరం దాల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు రక్త సంబంధమైనటువంటి వ్యాధులకు ప్రధానమైనటువంటి కారకుడు. అంటే రక్త సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, కండరాల నొప్పులు కానీ వీటికి ప్రధానమైనటువంటి కారకుడు. ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా కాలం నుంచి ఏదైనా ఒక ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు, అటువంటి వారు ఖచ్చితంగా ఆపరేషన్స్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి హెడేక్స్ కానీ, దాంతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, విపరీతమైనటువంటి బ్లడ్ ప్రెషర్, బీపీ కానీ ఇటువంటివి వీరికి ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అలానే 6వ స్థానం అనేటటువంటిది, 6వ స్థానంలో ఈ రెండు గ్రహాల యొక్క కలయికతోటి శత్రువులతో వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. అంటే వ్యాపారంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ గట్టి పోటీ ఎదురవుతూ ఉంటుంది. మీపై అసూయతో కుట్రలు చేసేటటువంటి వారు కూడా ఉంటారు. అలానే తోటి కొలీగ్స్ తోటి, సహోద్యోగులతోటి కానీ, తోటి వ్యాపారస్తులతోటి కానీ, లేదా మీ ప్రొఫెషన్లో ఉండేటటువంటి కాంపిటీటర్స్ తోటి కానీ మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు అధికారులతోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేయండి. అధికారులతో కూడా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయడం వల్ల ఇక్కడ ఈ రాశి వారికి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిసారి కూడా మీరు ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ మీ ఫలితాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, అంటే నేను బాగా చేస్తున్నాను అని మీరు ఎంత బాగా చేసినప్పటికీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది అని చెప్పాలి. అలానే ఈ 12వ స్థానం మీద కుజవీక్షణం అనేటటువంటి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్థిక పరమైనటువంటి వ్యయాలు అంటే ఖర్చులు నియంత్రణలో ఉండవు, కంట్రోల్లో ఉండకపోవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, హాస్పిటల్స్ బిల్లులు కానీ, నిద్రలేమి కానీ, కొన్ని ఇంటర్నల్ ఫియర్స్ అంతర్గతమైనటువంటి భయాలు, మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువవుతూ ఉంటాయి. పాత అప్పులు, గతంలో మీరు చేసినటువంటి రుణాలకు సంబంధించినటువంటి వడ్డీలు కట్టడంలో ఇబ్బందులు పడటం కానీ, లేదా వాళ్ళ నుంచి విపరీతమైన ఒత్తిడి రావటం కానీ జరుగుతూ ఉంటుంది. అలానే కుజవీక్షణం రాహు మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఊహించినటువంటి విధంగా విదేశీ ప్రయాణాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. కానీ వాటిలో కొంత జాప్యం కలిగినప్పటికీ ఖచ్చితంగా విదేశీ యోగం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఈ మీనరాశి వారికి ఎవరికైతే ఒక రకంగా చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారికి ఇది చాలా గుడ్ టైం అని చెప్పాలి. అలానే 6వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావంతో ఆధ్యాత్మికత పెరగటము జరుగుతుంది. ఎక్కువగా మీరు ధ్యానం చేయటం కానీ, ఒంటరితనాన్ని కోరుకోవడం అనేటటువంటి కూడా జరుగుతూ ఉంటుంది. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జాగ్రత్తలు ఏమిటంటే 6వ స్థానం అనేది రోగస్థానం, పాపస్థానం కాబట్టి, శత్రుస్థానము, రుణస్థానం కూడా కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం, అంటే ఎవరికైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడం. ముఖ్యంగా చెప్పాలంటే రక్తపోటు కానీ, లేదా ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం. ఉద్యోగ సంబంధంగా మాట్లాడేటప్పుడు ఏదైనా సరే నోటి మాట ద్వారా కాకుండా లిఖితపూర్వకంగా ఉండటం వల్ల మీరు కొంత సమస్య నుంచి బయటపడతారు. అలానే వ్యయ నియంత్రణకు అంటే ఖర్చును నియంత్రించుకోవటం కోసం జాగ్రత్తలు చేయాలి. ఈ పర్టికులర్ ఈ 52 రోజుల్లో అప్పులు చేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. రహస్య శత్రువుల నుంచి కొంచెం అప్రమత్తంగా ఉండడం ముఖ్యంగా చెప్పాలంటే మీరు జాబ్ కానీ, బిజినెస్ కానీ ఈ రిలేటెడ్ ఫీల్డ్స్లో కొంచెం సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మానసిక ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ధ్యానం, ప్రాణాయామం మొదలైనవి చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ప్రతిరోజు కూడా
ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 21 సార్లు, ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 21 సార్లు, ఈ 2 మంత్రాలు ప్రతిరోజు పారాయణ చేసుకోవటం వలన మంచి ఫలితాలు నీవు కలుగుతాయి. దాంతోపాటు శనివారం రోజున నల్లటి నువ్వులు, నల్ల బట్టలు వీటిని దానం చేయటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి కుజకేతు గ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో వారు కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన కుజకేతు గ్రహాల కలయిక వల్ల కలిగే ఫలితాలు. శుభం.